వసుదేవసుతం దేవం కంసా చానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణుడు జగన్నాథుడిగా తన అన్న బలరాముడు, చెల్లి సుభద్రతో కొలువైనటువంటి పుణ్యక్షేత్రం చెన్నూరులోని జగన్నాథ స్వామి ఆలయం. ఒకప్పుడు ఈ చెన్నూరుని రమ్మిపురి అని పిలిచేవారు. ఈ రమ్మిపురిని పరిపాలించుతున్నటువంటి సామంతరాజు గారి స్వప్నంలో సాక్షాత్కరించిన ఆ స్వామి ఇక్కడ ఆలయం కట్టించవలసిందిగా ఆదేశించడం జరిగింది. అప్పుడు ఆ రాజుగారు హుటాహుటిన ఒరిస్సాలోని పూరి జగన్నాథ స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ ఆలయంలో ఏ శిల్పి అయితే అక్కడ విగ్రహాలను చెక్కాడో అదే శిల్పిని తీసుకొచ్చి ఇక్కడ కూడా విగ్రహాలని చెక్కించి ఈ ఆలయం నిర్మించడం అనేది జరిగింది. ఒరిస్సాలోని పూరి జగన్నాథ్ ఆలయానికి ఇక్కడ చెన్నూరులో జగన్నాథ స్వామి ఆలయానికి చాలా పోలికలు ఉన్నాయి. ఈ ఆలయం ఉండే పద్ధతి ఒకేలాగా ఉంటుంది. ఇక్కడ పూజ నిత్య కైంకర్యాలు కూడా ఒకేలాగా ఉంటాయి. ఆలయం ముందు ఉన్న రథాలు కూడా ఒకేలాగా ఉంటాయి. ఇక్కడ ఆలయంలో బలరాముడు, సుభద్ర సమేత జగన్నాథుడు నిలువెత్తు రూపాలు దర్శనమిస్తారు. ఆలయం ఎంట్రన్స్ బోర్డులో కూడా రాసి ఉంటుందండి, ఇది చిన్న పూరి క్షేత్రము, ఆలయ పునర్దర్శన ప్రాప్తిరస్తు అని. ఈ ఆలయం గురించి ఈనాడు సండే బుక్లో స్పెషల్ కథనం వచ్చిందండి. అప్పటి నుండి ఈ ఆలయానికి వస్తూనే ఉన్నాను. మళ్ళీ ఆ స్వామివారు పునర్దర్శనం కలిగిస్తూనే ఉన్నారు. ఈ వీడియో చూసాక మీరు కూడా ఈ ఆలయాన్ని తప్పనిసరిగా సందర్శనం చేసుకోండి. స్వామివారి సంపూర్ణమైన అనుగ్రహాన్ని పొందండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి శ్రీదేవి విజన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.